ఫ్రెండ్స్, చీకటి పడ్డాక ఒంటరిగా నడుస్తున్నప్పుడు మీ వెనక ఎవరిదో అడుగుల చప్పుడు వినిపించిందా? ఇంట్లో ఎవరు లేకపోయినా ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లు ఎప్పుడైనా అనిపించిందా? అది కేవలం మీ భ్రమ, లేక నిజంగానే మన కంటికి కనిపించని మరో ప్రపంచం మన చుట్టూ ఉందా? హలో ఫ్రెండ్స్, నేను మీ చలం. ఈరోజు మనం ఒక డార్క్ అండ్ ఇంట్రెస్టింగ్ మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత మిస్టరీ అయిన క్వశ్చన్ ఇది. అసలు దెయ్యాలు ఉన్నాయా లేక లేదా? ఈ వీడియోలో సైన్స్ దీని గురించి ఏం చెబుతుంది, పారానార్మల్ నిపుణులు ఏం చెబుతున్నారు, ఒకవేళ ఆత్మలు ఉంటే అవి ఎన్ని రకాలు ఉంటాయి, ఒకవేళ ఆత్మ మీకు కనిపిస్తే మీరు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా దెయ్యాలు ఉన్నాయా లేదా అనే దానికి సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. మనకు భయం వేసినప్పుడు లేదా ఏదైనా వింతాకరం కనిపించినప్పుడు సైన్స్ దానికి 4 ముఖ్యమైన కారణాలను వివరిస్తుంది. అందులో ఒకటి ఇన్ఫ్రాసౌండ్స్. మనుషులు 20 ఫ్రీక్వెన్సీ నుండి 20,000 ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే వినగలరు. 20 కన్నా తక్కువ ఉండే శబ్దాలను మనం వినలేము, కానీ మన శరీరం వాటిని ఫీల్ అవుతుంది. దీనివల్ల మనకు ఆందోళన, చలి, ఎవరో మనల్ని చూస్తున్నారనే భయం కలుగుతుంది. పాత ఇళ్లలో గాలి లేదా పాత పైపుల వల్ల ఈ శబ్దాలు వస్తాయి. ఇక రెండవది కార్బన్ మోనాక్సైడ్. ఇది వాసన లేని వాయువు. పాత ఇళ్లలో వెంటిలేషన్ లేనప్పుడు ఈ వాయువు లీక్ అయితే అది పీల్చినప్పుడు మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోయి మనుషులకు భ్రాంతులు కలుగుతాయి, అంటే లేనివి ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఇక మూడవది స్లీప్ పారాలిసిస్. నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు మేల్కొని శరీరం కదలలేని స్థితిలో ఉంటే దానిని స్లీప్ పారాలిసిస్ అంటారు. అప్పుడు మన గదిలో ఏదో భయంకరమైన ఆకారం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక నాలుగవది ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లు శక్తిని మనం సృష్టించలేము, అలాగని నాశనం చేయలేము. ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చగలం. మరి మనిషి చనిపోయాక అతనిలోని శక్తి ఏమవుతుంది? ఆ ఎనర్జీనే ఆత్మగా మారుతుందా? ఇదే పారానార్మల్ నిపుణులు అడిగే అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ ఆత్మలు ఉన్నాయని నమ్మితే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు మరియు పరిశోధకుల ప్రకారం దెయ్యాలు ప్రధానంగా కొన్ని రకాలుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ద ఇంటరాక్టివ్ పర్సనాలిటీ, అంటే మాట్లాడే దెయ్యాలు. ఇవి అత్యంత సాధారణమైన ఆత్మలు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆత్మ తమ కుటుంబ సభ్యులను లేదా తమకు ఇష్టమైన స్థలాలను వదిలి వెళ్ళలేక అక్కడే ఉంటాయి. ఇవి ప్రమాదకరం కాదు. కొన్నిసార్లు వాసన రూపంలో లేదా వస్తువులను చిన్నగా కదపడం ద్వారా తమ ఉనికిని తెలియజేస్తాయి. నెంబర్ 2, పోల్టర్గైస్ట్, అంటే అల్లరి దెయ్యాలు. జర్మన్ భాషలో పోల్టర్గైస్ట్ అంటే అల్లరి చేసే దెయ్యమని అర్థం. ఇవి చాలా భయంకరంగా ఉంటాయి. ఇంట్లో వస్తువులను వాటంతట అవే గాల్లో లేవడం, తలుపులు గట్టిగా కొట్టుకోవడం, గిన్నెలు కింద పడడం లాంటివి ఇవి చేస్తాయి. సైకాలజిస్టుల ప్రకారం ఇంట్లో ఎవరైనా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు వారిలోని నెగిటివ్ ఎనర్జీ ఇలా వస్తువులను కదిలేలా చేస్తుందని ఒక వాదన ఉంది. నెంబర్ 3, ఆర్బ్స్, అంటే కాంతి వలయాలు. చాలా మంది కెమెరాల్లో ఫోటోలు తీసినప్పుడు తెల్లటి రంగులో గుండ్రటి కాంతి బంతుల్లా కనిపిస్తాయి. పారానార్మల్ నిపుణులు వీటిని ఆత్మల ప్రాథమిక రూపంగా భావిస్తారు. ఆత్మలు పూర్తి మనిషి రూపం దాల్చడానికి తగినంత ఎనర్జీ లేనప్పుడు ఇలా ఆర్బ్స్ రూపంలో ప్రయాణిస్తాయట. నెంబర్ 4, పుణ్యల్ గోస్ట్, అంటే సుడిగుండం ఆత్మలు. చాలా పాత భవనాల్లో లేదా కోటలలో చల్లటి గాలిలాగా లేదా పొగలాగా సుడిగుండం ఆకారంలో కనిపిస్తాయి. ఇవి ఒక ప్రదేశానికి సంబంధించిన పాతకాలపు ఆత్మలు అని నమ్ముతారు. నెంబర్ 5, ఎక్టోప్లాజ్మ్ గోస్ట్, అంటే పొగ లేదా ద్రవ రూపంలో ఉండే దెయ్యాలు. గాలిలో అకస్మాత్తుగా ఒక తెల్లటి పొగ ఆకారం మనిషిలాగా మారితే దానిని ఎక్టోప్లాజ్మ్ అంటారు. ఇవి గాల్లో తేలుతూ కనిపిస్తాయి. ఇక నెంబర్ 6, డిమోనిక్ ఎంటిటైస్, అంటే రాక్షస ఆత్మలు. ఇవి ఎప్పుడు మనుషులుగా బ్రతికినవి కావు. ఇవి పూర్తిగా ప్యూర్ ఈవిల్. మనుషులను భయపెట్టడం, వారిపై శారీరకంగా దాడి చేయడం, పీడకలలు తెప్పించడం వీటి పని. కంజీరింగ్ సినిమాలో చూపించేది ఈ రకమైన ఆత్మల గురించే. ఇవి చాలా శక్తివంతమైనవి. వెస్టర్న్ కంట్రీస్లో కాకుండా మన భారతీయ పురాణాలు, జానపద కథల ప్రకారం దెయ్యాలు, ఆత్మలు వేరే రకాలుగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో ఈ పేర్లు మనం తరచుగా వింటుంటాం. ఇందులో నెంబర్ 1, బ్రహ్మ రాక్షసుడు. జ్ఞానం ఉండి కూడా చెడు పనులు చేసిన బ్రాహ్మణుడు లేదా పండితుడు చనిపోతే బ్రహ్మ రాక్షసుడు అవుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఇవి చాలా భయంకరంగా నల్లటి ఆకారంలో చాలా ఎత్తుగా ఉంటాయని నమ్ముతారు. రావి చెట్ల మీద ఇవి కనిపిస్తాయి. ఇక నెంబర్ 2, కొరివి దెయ్యం. ముఖ్యంగా చెరువుల దగ్గర, పొలాల్లో పనిచేసేటప్పుడు లేదా రాత్రిపూట ఊరి బయట నడుస్తున్నప్పుడు ఈ కొరివి దెయ్యం గురించి పెద్దలు చెబుతుంటారు. దూరంగా ఒక మంట కదులుతున్నట్లు కనిపిస్తుంది. దాని వెనకాల వెళ్తే దారి తప్పిపోయేలా చేస్తాయి. సైన్స్ ప్రకారం ఇది చిత్తడి నేలల్లో మీథేన్ గ్యాస్ మండడం వల్ల జరిగే ఒక రియాక్షన్. కానీ జానపద కథల్లో ఇది ఒక మిస్టరీ. ఇక మూడవది మోహిని లేదా పిశాచి. తీరని కోరికలతో చనిపోయిన మహిళల ఆత్మలు ఇలా మారుతాయని, రాత్రిపూట అందమైన మహిళ రూపంలో వచ్చి ఒంటరిగా ఉన్న పురుషులను మాయ చేస్తాయని కథలున్నాయి. ఇక నాలుగవది క్షుద్ర శక్తులు. ఇవి తాంత్రికులు తమ నియంత్రణలో ఉంచుకుని వేరే వాళ్ళకి హాని చేయడానికి పంపే శక్తులు. ఇప్పటి వరకు దెయ్యాలలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా.
కానీ అనుకోకుండా అర్ధరాత్రి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నిజంగానే మీకు ఏదైనా అదృశ్య శక్తి ఎదురైతే లేదా మీ కళ్ళ ముందు ఏదైనా వింత ఆకారం కనిపిస్తే అప్పుడు ఏం చేయాలి? పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు మరియు సైకాలజిస్టులు చెబుతున్న ఆ 5 ముఖ్యమైన రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రూల్ నెంబర్ 1, భయపడకుండా ఉండడం. పారానార్మల్ నిపుణులు చెప్పే మొదటి మాట, నెగిటివ్ ఎనర్జీకి మీ భయమే అసలైన ఆహారం. మీరు ఎంత భయపడితే ఆ నెగిటివ్ ఎనర్జీ అంత స్ట్రాంగ్గా అవుతుందట. కాబట్టి గుండె వేగం పెరిగినా సరే మీ భయాన్ని కంట్రోల్ చేసుకుని ధైర్యంగా నిలబడండి. రూల్ నెంబర్ 2, లాజిక్ కోసం వెతకడం. వెంటనే పానిక్ అవ్వకుండా మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి. సైన్స్ చెప్పినట్లు అక్కడ కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవుతుందేమో చెక్ చేయండి. కిటికీలు తీసేయండి. గాలికి వస్తువులు కదులుతున్నాయేమో చూడండి. 90% సంఘటనలకు అక్కడే ఒక లాజిక్ సమాధానం దొరుకుతుంది. రూల్ నెంబర్ 3, చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. భయం లేదని నిరూపించుకోవడానికి నువ్వు నిజంగానే ఉంటే ఆ వస్తువుని కింద పడేయి లేదా నా ముందుకు రా అని ఛాలెంజ్ చేస్తారు. హర్రర్ సినిమాలో లాగానే రియల్ లైఫ్ లో కూడా తెలియని శక్తులను రెచ్చగొట్టుకోవడం చాలా ప్రమాదకరం. అలాగే వాటితో కమ్యూనికేట్ చేయడానికి వీజా బోర్డ్స్ లాంటివి అస్సలు వాడకండి. రూల్ నెంబర్ 4, నిశ్శబ్దంగా వెళ్ళిపోండి. ఒకవేళ మీకు నిజంగానే ఆ ప్రదేశంలో ఊపిరి ఆడినట్లయితే విపరీతమైన నెగిటివ్ వైబ్స్ వచ్చినా పరిగెత్తకండి. పరిగెత్తితే మీరు భయపడుతున్నారని ఆ శక్తికి అర్థమవుతుంది. కంగారు పడకుండా నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తూ ఆ ప్రదేశం నుంచి బయటపడండి. ఇక రూల్ నెంబర్ 5, స్లీప్ పారాలిసిస్. అయితే ఒకవేళ మీరు నిద్రపోతున్నప్పుడు మీ గదిలో దెయ్యం ఉన్నట్లు అనిపించి మీ శరీరం కదలలేకపోతే అది పక్కాగా స్లీప్ పారాలిసిస్ అని మెదడుకు సిగ్నల్ ఇవ్వండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గాలిని పీల్చుకుంటూ మీ చేతి వేళ్లను లేదా కాలి వేళ్లను చిన్నగా కదపడానికి ట్రై చేయండి. కొద్దిసేపట్లోనే ఆ మాయం తొలగిపోయి మీరు మామూలు స్థితికి వస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, దెయ్యాలు ఉన్నాయా అనే దానికి ఒకవైపు సైన్స్ తనదైన లాజిక్స్ తో వివరణ ఇస్తుంటే మరొక వైపు పారానార్మల్ సంఘటనలు సైన్స్కి అందని మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. ఈ విశ్వం చాలా పెద్దది. మనం చూస్తున్నది, మనకు తెలిసింది గోరంత మాత్రమే. ఎంతో టెక్నాలజీ, ఏఐ లాంటివి అడ్వాన్స్ అవుతున్న ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. మరి మీరేమనుకుంటున్నారు? ఆత్మలు నిజంగానే ఉన్నాయా లేదా అదంతా మన భ్రమ? మీకెప్పుడైనా ఇలాంటి పారానార్మల్ అనుభవం ఎదురైందా? కింద కామెంట్లో మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోండి. ఈ డార్క్ మిస్టరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డార్క్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ చలం.